హలో గాయ్స్, ఈరోజు మనం పరంపారల మూవీ గురించి తెలుసుకుందాం. ఎందుకప్ప ఈ మూవీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మన 2023లో రిలీజ్ అయిన మూవీ ఇప్పుడైతే కొంచెం బ్లాక్ బస్టర్ అయితే చేసింది. రివెంజ్ స్టోరీ అని చెప్పొచ్చు మనకైతే గనక. చాలా అంటే చాలా అక్కడ క్లమ్జీ అనిపించినా కూడా కొంచెం రివెంజ్ స్టోరీలా ఉంటుంది ఇదైతే గనక. స్టార్టింగ్‌కి, ఎండింగ్‌కి ఎలా ఉంటుందో అలా మనకైతే చుట్టూ చూస్తూనే ఉండొచ్చు. కానీ లాస్ట్‌కి ఎండింగ్ ట్విస్ట్ అయితే సూపర్‌గా పెట్టారు. అది కొంచెం క్లమ్జీ అనిపించొచ్చు. కానీ స్టార్టింగ్ మనకు అర్థం కాదు గానీ, ఎండింగ్ మాత్రం సూపర్ క్లారిటీగా అర్థమైతుంది మనకైతే. అందుకనే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా. అదొక ఎనర్జీ లాగా ఉంటుంది నాకైతే గనక. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. మూవీలో క్యారెక్టర్లు ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్‌గా కన్వే అయ్యేటట్టు చూపించాడు డైరెక్టరు. మీరు మూవీలో ఇన్వాల్వ్ అయితే గనుక కరెక్ట్‌గా మెసేజ్ కన్వే అయితుంది. మనం ఏదైతే చేస్తామో అది మనకి రివెంజ్‌లా జరుగుతుంది అని. ఇది ఒక రివెంజ్ స్టోరీలా కూడా ఉంటుంది. ఈ మూవీతో కరెక్ట్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీకైతే గనక. మూవీ రివెంజ్ ఎలా తీర్చుకోవాలి, మనం ఒక ప్లాన్ ఏస్తే గనక సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుందా లేదా అని తెలుసుకోకుండా ఒక రివెంజ్ కరెక్ట్‌గా ఎట్లా కన్వే చేయాలని చూపించారు డైరెక్టర్ గారు. 'పరంపర' అనే మూవీలో మీరు స్టార్టింగ్‌గా చూసుకుంటే గనక స్టార్టింగ్‌లో కొంచెం క్లమ్జీగా అనిపించినా కూడా మీకు ఎండింగ్‌లో బాగా ట్విస్ట్ అయితే కన్వే చేస్తారు. ఇదొక రివెంజ్ స్టోరీ. కోల్డ్ రివెంజ్ స్టోరీ లాంటిది. స్టార్టింగ్‌లో మనకు చూపియరు గానీ, అది లాస్ట్‌లో చూపిస్తారు మనకి రివెంజ్ ఎలా కన్వే అయితుందని. మీరు చూసుకుంటే హీరోయిన్ గానీ, హీరో గానీ, విలన్ గానీ, కానీ మీకు చూసుకుంటే హీరో, విలన్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు దీంట్లో. ఒక ఐడల్ విగ్రహం అని దాన్ని అమ్మడానికి ఎలా ప్రయత్నిస్తారో అనే మెయిన్ స్టోరీ ప్లాట్ మీదే చేస్తారు. కానీ ఇది మెయిన్ థీమ్ వచ్చి రివెంజ్. బట్ దీంట్లో స్టోరీ ప్లాట్ ఎలా జరుగుతుందంటే ఐడల్ విగ్రహం ఎలా అమ్మాలి, దీని గురించి స్ట్రగల్స్ ఏమైతాయి, దాని గురించి ఎలా ఫేస్ చేస్తారు అనే దాని మీద హీరో విలన్ కొంచెం ఫేస్ చేస్తారు. బట్ మెయిన్ స్టోరీ వచ్చేసి కోల్డ్ రివెంజ్ స్టోరీ లాంటిదే ఉంటుంది ఇదైతే కనుక. మీరు స్టార్టింగ్‌లో చూసుకుంటే కొంచెం క్లమ్జీ అనిపించొచ్చు. కానీ మీకు ఓవరాల్ మూవీ అయితే కనుక యావరేజ్ అనిపిస్తుంది. యావరేజ్ అనే కాదు, కొంచెం బ్లాక్ బస్టర్ లాంటిది మూవీ లాంటిదే. ఎలా అంటే ఒక మనిషి ప్లాన్ వేసి ఇంత పర్ఫెక్ట్‌గా చేయాలా అనుకోలేము. అలా చేస్తారు ప్లాన్ అయితే హీరో గారు. ఒక ప్లాన్ మనం కరెక్ట్‌గా అయినామంటే దానికి తప్పుకోవచ్చు, లేదా దాంట్లో ఇరుక్కుపోవచ్చు. అందుకే మనం ఏ ప్లాన్ కరెక్ట్‌గా ఉందంటే మనం కరెక్ట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతామని కరెక్ట్‌గా గ్యారంటీ ఇవ్వచ్చు. దానికి దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ అయితే. పరంపారల మూవీ అయితే కనుక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదైతే కనుక. దీంట్లో మెసేజ్ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్‌గా కన్వే చేస్తారు ఆడియన్స్‌కి అయితే కనుక. నాకైతే పర్సనల్లీ ఇదైతే బెస్ట్ మూవీ అని చెప్తా. ఈ 2023లో నాకైతే నచ్చింది. సూపర్‌గా ఉంది. బట్ అక్కడక్కడ కొంచెం స్లో డౌన్ అవుతుంది కానీ, బట్ ట్విస్ట్ మాత్రం లాస్ట్‌లో ఫైనల్లీ కన్క్లూడ్ అయితే బాగా క్లియర్‌గా చేశారు. సూపర్ ఓవరాల్ గుడ్ మూవీ. నా రేటింగ్ అయితే 5కి 3.8 అయితే ఇస్తాను నేనైతే కనుక. మూవీ ఈజ్ సూపర్ గుడ్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. ఎన్‌కే నవీన్.